టాప్ ఐఐటి కాలేజెస్ ఇన్ ఇండియా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ కాలేజెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు ఇంకా వేరే విషయాలు కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అంటే ఐఐటి వాళ్ళకు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో దక్కని ఉద్యోగాలు, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తుంటే అన్నీ కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఐఐటివే ఉన్నాయి. దాంట్లో టాప్లో అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం ఐఐటి మెడ్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ తర్వాత వచ్చేసి ఐఐటి బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి గువాహతి, ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి త్రిచి అండ్ జడ్వపూర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్. దాదాపు ఒక 20 లక్షల నుంచి 30 లక్షలు అంటే యావరేజ్ మనం మాట్లాడుకుంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మనకు అయ్యే ఖర్చు. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే వెరీ రీసెంట్గా 2023 డిసెంబర్లో స్టార్ట్ అయిన ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, విచ్ ఈజ్ అబౌట్ 4-5 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయిన ప్లేస్మెంట్స్ గురించి, అక్కడ గాంధీనగర్ ఏదైతే ఉందో ఐఐటి సంబంధించి ఐఐటి కాలేజెస్ 398 ఒక అంటే అప్లికేషన్స్ ఉంటే 235 మంది మాత్రమే జాబ్స్ వచ్చాయి. ధన్బాద్ చూసుకుంటే 1595 అప్లికేషన్స్ ఉంటే ప్లేస్మెంట్ అప్లికేషన్స్ 642 మెంబర్స్కి ఉద్యోగాలు వచ్చాయి. అండ్ ధార్వాడ్లో 200 ఉంటే 137, రూర్కీలో 1762 అప్లికేషన్స్ ఉంటే దాదాపు 806 మందికి మాత్రమే జాబ్స్ అనేవి వచ్చాయి. అండ్ బిలాంలో 208 ఉంటే 133. అంటే దాదాపు ఏ ఐఐటి కాలేజెస్లో చూసుకున్నా కానీ 50% ప్లేస్మెంట్ మాత్రమే. టాప్ ఐఐటి ఇక ఇండియాలో దీనికి మించిన కాలేజెస్ లేవు. అలాంటి కాలేజెస్లోనే 50% ప్లేస్మెంట్ కూడా అయితలేదు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కాలేజెస్ ప్లేస్మెంట్ రావట్లేదు కాబట్టి ఈ కాలేజెస్ మంచి కావనా, ఇండియాలో టాప్ కాలేజెస్. అండ్ అదే కాలేజెస్ నుంచి చాలా మంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓ అయ్యారు, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు 50% కూడా ప్లేస్మెంట్స్ కాలేదు ఈ కాలేజెస్, టాప్ ఐఐటి కాలేజెస్లో. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాలేజ్ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దానికంటే ముఖ్యం బ్రాంచ్ సెలక్షన్. ఏ బ్రాంచ్లో మనము జాయిన్ అవబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజీ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. కాలేజీ మీద కొంతవరకు మనం డిపెండ్ అవ్వచ్చు, కానీ అంతా కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా నేను టాప్ ఐఐటి కాలేజెస్, టాప్ కాలేజెస్, టాప్ యూనివర్సిటీస్, సో ఉన్న వాటిలో బెస్ట్ అంతే, బట్ దట్ ఈస్ నాట్ టాప్. ఇంకొక విషయం ఏంటి అంటే, నువ్వెంత తోప్ కాలేజీలో జాయిన్ అయినా 100% నువ్వు ఆలోచించాల్సిన విషయం వాళ్ళ మీద డిపెండెన్స్ కంటే కూడా నీ సొంతంగా కూడా నువ్వు ఆలోచించాలి. నీ సొంతంగా నువ్వు ఏం చేయాలి డే 1 ఫస్ట్ ఇయర్ నుంచి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది టాప్ కాలేజెస్లో పరిస్థితి. సో దీన్ని బట్టి నేను కాలేజీలో 20 లక్షలు పెట్టి జాయిన్ అవుతా, 30 లక్షలు పెట్టి జాయిన్ అవుతా, ఆలోచించండి ఒకసారి. అండ్ మనం ఇంకొక వీడియోలో బ్రాంచ్ సెలక్షన్ ఇంపార్టెంటా, ఒకవేళ టాప్ కాలేజెస్లో మనం అనుకున్న కాలేజీలో మనకి సీట్ రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. ఆల్రెడీ కొన్ని బెస్ట్ కాలేజెస్ ఆర్ టాప్ కాలేజెస్ లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్ నేను వీడియోస్ వేసాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.